హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? ఈ వీడియోలో మనమైతే ఆంధ్ర కింగ్ తాలూకా మూవీ రివ్యూ ఏంటో చూద్దాము. ఆంధ్ర కింగ్ తాలూకా చాలా రోజుల తర్వాత మన రామ్ పోతినేని గారు ఆయన కంఫర్ట్ జోన్లో నుంచి, అంటే యాక్షన్ ఓరియంటెడ్ మూవీస్ తీస్తూ ఉన్నాడు. యాక్షన్ హీరో అవ్వాలనే ఒక స్కోప్తో ఉండే ఫీలింగ్ అయితే నాకు వచ్చింది. అలాంటి మూవీస్ నుంచి బయటకు వచ్చి ఒక మంచి ఫీల్ గుడ్ మూవీ తీశాడని నాకైతే అనిపించింది. ఓవరాల్గా ఆంధ్ర కింగ్ తాలూకా మూవీ నాకు ఎలా అనిపించిందో మాట్లాడే ముందు దీంట్లో ప్లస్ పాయింట్లు ఏంటి, మైనస్ పాయింట్లు ఏంటి చూద్దాం మనము. ప్లస్ పాయింట్లు విషయానికి వచ్చేస్తే ఈ మూవీలో మెయిన్ ప్లస్ పాయింట్ల గురించి మాట్లాడుకుంటే మన రామ్ పోతినేని గారి యాక్షన్ కానీ ఇంకా ఆ క్యారెక్టరైజేషన్ కానీ మూవీ అయితే 2000s బ్యాక్గ్రౌండ్లో అయితే నడుస్తూ ఉంటుంది. మూవీ విషయానికి వచ్చేస్తే మన రామ్ పోతినేని గారి యాక్షన్ కానీ, ఇంకా మన భాగ్యశ్రీ భోస్లే గారు కానీ, మన రావు రమేష్ గారు కానీ, ఇంకా మన ఉపేంద్ర సార్ కానీ, వీళ్ళ యాక్టింగ్ కానీ, ఇంకా మ్యూజిక్ మెయిన్ ప్లస్ పాయింట్ అని చెప్పాలి. స్టోరీ అయితే ఆల్రెడీ చూసింది, మనం ఆల్రెడీ ఉన్నిందే, కానీ దానికి ఒక కొత్త పోత వేసారనిపిస్తుంది. అదే హీరో అండ్ ఫ్యాన్ క్యారెక్టరైజేషన్స్ ఉన్నాయి. ఒక సూపర్ స్టార్ డైహార్డ్ ఫ్యాన్ క్యారెక్టరైజేషన్ మూవీ మొత్తం ఇదైతే కంబైన్డ్గా నడుస్తూనే ఉంటుంది స్టోరీతో పాటు. మెయిన్ స్టోరీ పాయింట్ విషయానికి వచ్చేస్తే ఒక 99 సినిమాలు తీసిన ఒక సూపర్ స్టార్ హీరోకి 100వ సినిమా తీస్తుండగా ఒక ప్రాబ్లం అయితే వస్తుంది. ఆ ప్రాబ్లమ్ని ఒక డైహార్డ్ ఫ్యాన్ అయితే సాల్వ్ చేస్తాడు. దీని మీద నడిచే ఈ కథాంశంని చాలా బాగా తీసుకెళ్లారు డైరెక్టర్ మహేష్ బాబు పి గారు. ఇంతకుముందు సినిమాల్లో మరి రామ్ పోతినేని గారిని చూపించకుండా కొత్త రకంగా రామ్ పోతినేని గారిని అయితే చూపించారని నాకు అనిపించింది. మీకేమనిపించింది? మీరు మూవీ చూస్తుంటే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. పోతినేని గారి క్యారెక్టరైజేషన్ నాకు చాలా బాగా నచ్చింది. ఇంకా రామ్ పోతినేని గారు చాలా సెటిల్డ్గా అయితే కనిపించారు ఈ మూవీలో. ఇంకా మన భాగ్యశ్రీ భోస్లే గారు చాలా గ్లామరస్గా అండ్ స్క్రీన్ ప్రెజెన్స్ కానీ మంచి క్యారెక్టరైజేషన్స్తో ఆమె యాక్టింగ్తో మెప్పించే క్యారెక్టరైజేషన్ అయితే చేశారు ఈ మూవీలో. ఇంకా నెక్స్ట్ మన పి గారు కూడా చాలా క్రూషియల్ రోల్ అని చెప్పాలి. ఎక్కువసేపు లేదు కానీ చాలా క్రూషియల్ రోలు. మూవీ మొత్తం ఒక ప్రాబ్లం మీదే నడుస్తూ ఉంటుంది. ఆ నడవడంలోనే మన ఉపేంద్ర సార్ గారు అయితే కనిపిస్తూ ఉంటారు. మూవీ మొత్తం ఆయనతో రిలేట్ అయి ఉంటుంది కానీ స్క్రీన్ ప్రెజెన్స్ అయితే చాలా తక్కువ టైం అయితే ఉంటారు. మ్యూజిక్ కూడా ఒక ప్లస్ పాయింట్ అని మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. మ్యూజిక్ అయితే ఒక కీ ఎలిమెంట్ ఫర్ ద మూవీ. ఇంకా మూవీ స్క్రీన్ ప్లే నాకు చాలా బాగా నచ్చింది. స్క్రీన్లో మనం చూస్తుండగా ఎక్కడ బోర్ కొట్టకుండా మనకైతే స్టోరీ నరేట్ అవుతూనే ఉంటుంది. లవ్ స్టోరీ కూడా ఇందులో ఇంక్లూడ్ చేస్తారు. లవ్ స్టోరీని ఏదో సపరేట్ ట్రాక్గా చూపించకుండా ఇందులో ఈ స్టోరీలోనే ఇంక్లూడ్ చేసి అది లవ్ స్టోరీ కూడా నడుస్తూ ఉంటుంది. మూవీ అయితే నాకు ఓవరాల్గా చాలా మంచి మూవీ అనిపించింది. ఇంకా ఈ మూవీ మైనస్ పాయింట్ల విషయానికి వచ్చేస్తే వన్ ఆఫ్ ద మైనస్ పాయింట్ మ్యూజిక్ అని చెప్పాలి. మ్యూజిక్ బీజిఎం అక్కడక్కడ తక్కువ అయిపోయింది అనిపించింది నాకు. మ్యూజిక్ బీజిఎం కొన్ని మంచి సీక్వెన్స్లో ఇంకా హై ఉంటే బాగుంది అనిపించింది. కానీ సెటిల్డ్గా చాలా బాగానే మ్యూజిక్ అయితే వెళ్తూ ఉంటుంది. మీకేమనిపించిందో కూడా కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకా మూవీ లెంత్ అయితే కొంచెం ఎక్కువ అయిపోయింది అనిపించింది నాకైతే. మూవీ లెంత్ కూడా కొంచెం తక్కువ ఉండుండొచ్చు అనిపించింది కానీ ఎక్కడ బోర్ కొట్టదు. మూవీ అయితే ఓవరాల్గా ఫీల్ గుడ్ మూవీ అనిపించింది. రామ్ పోతినేని గారు కంబ్యాక్ ఇచ్చారనిపించింది ఈ మూవీతో. మీకేమనిపించిందో అక్కడ కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. నా రివ్యూ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను ఫ్రెండ్స్. దిస్ ఈజ్ సాయి కుమార్ సైనింగ్ ఆఫ్ మై ఫ్రెండ్స్. Bye bye now. Jai Hind.